కుటుంబ నియంత్రణ అనేది ఆడవాళ్ళ బాధ్యత మాత్రమేనా? కాదు. కుటుంబ నియంత్రణలో మగవాళ్ళ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. హలో, నేను డాక్టర్ శివకుమార్. ఈ వీడియోలో మనం మగవాళ్ళలో చేసే కుటుంబ నియంత్రణ ప్రక్రియ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీన్నే మనం నో స్కాల్పెల్ వాసెక్టమీ అని అంటాము. నో స్కాల్పెల్ వాసెక్టమీ అంటే ఎటువంటి కోత లేకుండా మగవాళ్ళలో చేసే శాశ్వత కుటుంబ నియంత్రణ ప్రక్రియ. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. 10 నుంచి 15 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. అదే రోజు పేషెంట్ డిశ్చార్జ్ అవ్వచ్చు. దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఇంకా ఈ సర్జరీ చేసుకోవడం అంటే నో స్కాల్పెల్ వాసెక్టమీ చేసుకోవడం వల్ల పురుషతత్వం అస్సలు తగ్గదు. ఇంకా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా నార్మల్గా మెయింటైన్ అవుతాయి. అంటే ట్రెడిషనల్గా చూసుకుంటే ఫీమేల్స్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ట్రామాని ఫేస్ అవుతూ ఉంటారు. ఎవ్రీ మంత్ వాళ్ళకు ఉండే మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ, లేదా ప్రెగ్నెన్సీ, మళ్ళీ ఆ డెలివరీ టైంలో లేబర్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఇంకా కొందరికి సిజేరియన్ సెక్షన్స్. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఫీమేల్సే చేసుకోవాలని ఏం లేదు. ఇందులో మేల్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా సేఫ్గా చేసుకోవచ్చు. ఫీమేల్స్తో కంపేర్ చేసుకుంటే వెరీ సేఫ్ ప్రొసీజర్. ఫీమేల్స్లో అయితే అదే అండర్ అనస్థీషియా చేయాల్సి వస్తుంది, స్పైనల్ ఆర్ జనరల్ అనస్థీషియా. కానీ అదే మగవాళ్ళలో చూసుకుంటే ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్, ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఈ ఫ్యామిలీ ప్లానింగ్లో మేల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేయండి. ఈ ప్రొసీజర్ చేయించుకోవాలనుకున్నా లేదా దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.